హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈ మధ్య కాలంలో చాలామంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పడే వారికి నేను కొద్ది సమయంలోనే క్యూర్ చేస్తాను, వాళ్ళకి నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందిస్తాను అంటున్నారు డాక్టర్ ఆంజనేయ ప్రసాద్ గారు. అసలు ఇది ఎలా సాధ్యం అని సార్ మాటలను తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్ చాలా మందిలో ఏజ్ అయిపోయిన వాళ్ళలో ఈ గురక, గురకతో స్నోరింగ్. ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఇబ్బంది పడటంతో పాటు పక్కోళ్ళు ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అసలు ఎందుకు వస్తుందంటారు ఈ గురక? అమ్మ, ఇది గురక అనేది ఒక లంగ్ రిలేటెడ్ ప్రాబ్లం. హ్మ్. అంటే ఎలా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓవర్ ఓబిసి ఉండటం వల్ల మనం ఇన్హేల్ చేసుకొని ఎక్సేల్ చేసేటప్పుడు మనకి నాజల్ దగ్గర బ్లాక్స్ కాకూడదు. హ్మ్. ఎప్పుడు కూడా మనం ఇన్హేల్ ఎక్సేల్ అనేది నాజల్ నుంచి రావాలి. అది మనం కొనుక్కున్నప్పుడు కానీ మనం నార్మల్గా ఉన్నప్పుడు కానీ. అలా కాకుండా మనం ఓవర్గా తినేసి అలా కొనుక్కోవటం కానీ కూర్చోవటం కానీ చేయకూడదు. హ్మ్. అలా ఏమవుద్ది, స్టమక్లో మనకి యాసిడ్ లెవెల్స్ ఉంటాయి కదా, అవి మనకి న్యాచురల్గా డైజెస్ట్ సిస్టమ్ న్యాచురల్గా ఉండాలి. డైజెషన్ అనేది న్యాచురల్గా లేనప్పుడు మనం ఎప్పుడైతే ఆక్సిజన్ తీసుకుంటామో అది పైకి మళ్ళీ రివర్స్ అవుతుంది. హ్మ్. రివర్స్ అయినప్పుడు అది థ్రోట్ దగ్గర మనకి ఒక సౌండ్ క్రియేట్ అవుతుంది అనమాట. హ్మ్. అది జబ్బు కాదు. అది ఓవర్గా అవుతున్నప్పుడు, అంటే ప్రెజర్ ఎక్కడ పడుతుంది, మనం ఇన్హేల్ ఎక్సేల్ చేసుకున్నప్పుడు స్టమక్ నుంచి హార్ట్ అంటే గ్యాస్ట్రిక్ అదేమవుతుంది, హార్ట్ మీద పడుతుంది. అది స్నోరింగ్ సౌండ్ వస్తుంది అనమాట. సౌండ్ స్లిప్ లాగా వస్తుంది. మీరు ఎప్పుడైనా కానీ తినంగానే పనుకోకూడదు. హ్మ్. ఒకటి. సెకండ్ వన్ ఏంటంటే లంగ్స్ ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి. నాజల్ క్లియర్గా ఉండాలి. సైనస్ ప్రాబ్లం ఉందా లేదా చూసుకోవాలి. సైనస్ ప్రాబ్లం రావడానికి గల రీజన్ కూడా ఇండైజెషన్ ప్రాబ్లం. అందరూ ఏంది, సైనస్ ప్రాబ్లం రావడానికి కారణం నాజల్లో గ్లాండ్స్ అంటారు. నాజల్ గ్లాండ్స్ రావడానికి ఏంటి, డైజెస్ట్ సిస్టమే కదా. హ్మ్. డైజెస్ట్ సిస్టమ్ని క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్గా లంగ్ క్లియర్ ఉంటుంది. హ్మ్. ఆ లంగ్ ఎప్పుడు క్లియర్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఎగో ఫోకస్ అంటారు ఈ ఈ పార్ట్. ఇది న్యాచురల్గా మన తిన్న ఆహారాన్ని గొట్టం ద్వారా పొట్టలో పంపించి న్యాచురల్గా డైజెస్ట్ సిస్టమ్ చేయాలి. డైజెస్ట్ సిస్టమ్ చేయడానికి కూడా అలా రీజన్ ఏంటి, మనం నిదానంగా తినాలి. తినే ఆహారాన్ని స్లోగా ఎంజాయ్ చేస్తూ తినాలి. ఫటాఫట మనం ఫాస్ట్గా తిన్నాం అనుకోండి, అది డైజెస్ట్ సిస్టమ్ అనేది అది మన బాడీలో 3 hours మన బాడీలో స్టమక్లో ఉండాలి ఫుడ్. అలా కాకుండా వెంటనే బాడీలోకి స్టమక్ నుంచి కిందకి వెళ్ళకూడదు. ఇది కూడా ఒక రీజన్. అంటే ఫ్లమ్గా ఫామ్ అవ్వకూడదు. ఓకే.